ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు చేసే వెరైటీ ఏంటో చూద్దామా? రాజు గారు ఏం రెసిపీ చేస్తారు మా కోసం? ఈ మధ్య అందరూ స్వీట్ కార్న్ తింటున్నారు కదండి. అవును. సో పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటున్నారు. ఎస్, సో దాంతో చాట్ చేస్తాను. స్వీట్ కార్న్ చాటా? ఓకే, వెరీ నైస్. సో స్వీట్ కార్న్ చక్కగా కమ్మగా ఉంటుంది, చాట్ చట్పట అంటే చట్పటగా చాట్ అనగానే కదా. వెరీ నైస్. ఓకే, సో మరి స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకారపూస కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, కొద్దిగా ఆయిల్ అండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. స్వీట్ కార్న్. ఇంత స్వీట్ కార్న్ అంటే ఎంత బాగుంటుంది. అవి ముందు తినేయాలనిపిస్తుంది. అండ్ దట్టు ఇలా కొంచెం మనం ఏమన్నా చాట్ లాగా అలా ఉట్టిదే మనము జస్ట్ ఉడికించుకుంటేనే కొద్దిగా ఉప్పు అలా పెప్పర్ ఏమైనా వేసుకుంటేనే చాలా బాగా తినేస్తాము, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే. ఇంకా ఇలా అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకుని దట్టు చాట్ టైప్లో అంటే ఇంకా ఒక్కొక్కరికి ఈ క్వాంటిటీ సరిపోదు రాజు గారు. ఓకే అండి, ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇది కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఉప్పు, కొద్దిగా కారం, ఓకే జీలకర్ర పొడి, అంటే దూరగా వేయించి మనం పొడి కొట్టుకోవాలి. అలాగే చాట్ మసాలా. ఓకే బాగుంది రాజు గారు, వాసన స్టార్టెడ్. చాట్ స్మెల్. అవునండి. చాట్ మసాలా వేయగానే మనకి స్మెల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, స్టవ్ ఆపేసేసి టమాటా ముక్కలండి. ఓ ఫైనల్ గానా? ఎస్, సో ముందుగా వేస్తే ఇవి కొంచెం మగ్గిపోతాయి కదా. అవును, మగ్గిపోతే మళ్ళీ ఇది కూడా కొద్దిగా మనకు ముద్దలా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. పైగా కొంచెం అదేంటి మామూలు టేస్ట్ కూడా ఉంటేనే బాగుంటుంది. పచ్చి టేస్ట్. కొద్దిగా నిమ్మరసం. అంటే స్వీట్ కార్న్ కాంబినేషన్ లో కాబట్టి మనకి ఇలా టమాటో ముక్కలు ఇవి కొద్దిగా పచ్చిగా ఉన్నా బాగానే ఉంటాయి. బాగుంటుంది. కొత్తిమీర. ఓకే, సో ఆలు ప్రాసెస్ చేస్తున్న ఎవ్రీ స్టేజ్ లో కూడా తినేసేయచ్చు అనిపిస్తుంది రాజు గారు. అంటే ఏది లేకపోయినా కాకపోతే ఏది యాడ్ చేసుకున్నా అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఫైనల్ గా తింటే మనకు తెలుస్తుంది అది. ఓకే అండి, రెడీ. రెడీయా? సింపుల్. బౌల్లోకి తీస్తారా? ప్లేట్లో సరే, ఫైనల్ గా కావాలంటే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా. ఎస్ అండి, చాలా బాగుంటుంది. వేస్తారా ఇప్పుడు? సో కారపూస. ఓకే, మీరు ఏ రెసిపీ చేసినా ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అనిపించేలా చేస్తారు రాజు గారు. సీజనల్ ఫుడ్ మెయిన్ గా అలాగే ఉంటుందండి కదా. నిజమే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా మామూలుగా ఇలా వర్షం పడుతున్నా అలా ఉన్నా బజ్జీలు ఏమన్నా చూసి ఇమీడియట్ గా తినాలి అనిపించేస్తుంది కదా. ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు, అది వాళ్ళ చాయిస్ అండి. అదే, యా, కానీ ఇలాగే బాగుంటుంది. చాట్ అంటే జనరల్లీ ఆ టేస్ట్ ఇష్టపడతారు కాబట్టి. ఓకే, ఈ ప్లేట్ మంజుషకి ఇస్తే అప్పటిని అలాగే తినేసేలా ఉంది రాజు గారు. సో కాబట్టి నేనే చెప్పు. ఓకే, మరి చూసారు కదండి, చక్కగా చాట్ రెడీ అయిపోయింది. మరి జడ్జెస్ మేమందరం టేస్ట్ చూసే ముందు స్వీట్ కార్న్ చాట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి టొమాటో ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సన్నకారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే స్వీట్ కార్న్ చాట్ రెడీ.